హలో స్టూడెంట్స్, మనం కలం గురించి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ స్టూడెంట్ అడిగిన క్వశ్చన్కి మన సైంటిస్ట్ కలాం గారి మాటలు విందామే. స్టూడెంట్ నెంబర్ 3, ప్లీజ్ టెల్ us who do you think is the first scientist? చెప్పండి సార్, ఫస్ట్ సైంటిస్ట్ ఎవరో చెప్తారా? మీకు తెలిసిన ఫస్ట్ సైంటిస్ట్ చెప్తారా ఎవరో అని స్టూడెంట్ నెంబర్ 3 అడిగారు. కలాం సార్ said that I think the child is the first scientist because children are the source of unerring questions. Science was born and lives only by questions. నా దృష్టిలో ఫస్ట్ సైంటిస్టు ఎవరో కాదు, పిల్లలే. పిల్లవాడే ఫస్ట్ సైంటిస్ట్. ఎందుకో తెలుసా? అంతులేని ప్రశ్నలన్నీ కంటిన్యూస్గా, ఇంకా చివర అనేది ఉండదు. అన్ఎండింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి. మీరు చాలా క్వశ్చన్లు అడుగుతుంటారు కదా, కంటిన్యూస్గా అడుగుతారా అన్ని క్వశ్చన్లు మీకు తెలియదు. అవన్నీ దేనికి పునాది అనుకున్నారు? సైన్స్ పుట్టడానికి. సైన్స్ అనేది ఎక్కడ పుడుతుందో తెలుసా? ఎక్కడ జీవిస్తుందో తెలుసా? క్వశ్చన్స్లోనే జీవిస్తుంది. క్వశ్చన్స్ అంటే సైన్స్ అంటే సైన్స్ గురించి చెప్పేదే సైంటిస్టు. కాబట్టి ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ అని ఆన్సర్ చెప్పారు. బాయ్, ఎంత చక్కగా చెప్పారో. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 4, what is the secret behind remembering various formula a science and mathematics? మీరు ఒక సీక్రెట్ చెప్పరా? సైన్స్ ఫార్ములాలు, మ్యాథ్స్ ఫార్ములాలు చాలా చాలా ఉంటాయి కదా, అవి ఎలా గుర్తుంచుకోవాలో సీక్రెట్ చెప్పరా అని స్టూడెంట్ నెంబర్ 4 అడిగారు. కలాం సార్ answered this question by constant application. One can remember various formula of science and mathematics. చాలా ఫార్ములాలు సైన్స్లో మ్యాథ్స్లో ఉంటాయి కదా, అవి గుర్తుంచుకోవాలంటే ఒక్కటే సీక్రెట్. అదేంటంటే బై కాన్స్టెంట్ అప్లికేషన్. ప్రతి దాంట్లోనూ వాడేయాలి. నీకు తెలిసిందా, ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి అన్నిటిలోనే దాన్ని అప్లై చేయాలి. అప్లై చేస్తే అది ఇంక వేరేగా బైహార్ట్ చేయక్కర్లే, గుర్తుండిపోద్ది. సపోజ్ 2 + 3 5 అని తెలుసు కదా మనకి. 5 రావడానికి 1 + 4 కూడా చేయొచ్చు కదా. అలా డిఫరెంట్గా ఆలోచించాలి. అలాగే 2 రూపీస్తో చాక్లెట్స్, 3 రూపీస్తో పెన్సిల్ కొన్నాం అనుకోండి, టోటల్ ఎంత డబ్బులు అవుతాయి? 5 రూపీస్ అవుతాయి కదా. అంటే 2 రూపీస్ 3 రూపీస్ యాడ్ చేసినా 5 రూపీస్ అవుతుంది. 2 + 3 నెంబర్స్ యాడ్ చేసినా 5 అవుతుంది. అలాగే మీ క్లాస్లో 2 గర్ల్స్ 3 బాయ్స్ ఉన్నారనుకోండి, 5 చిల్డ్రన్ అవుతున్నారా? సో టోటల్ స్టూడెంట్స్ ఎంత మీ క్లాస్ రూమ్లో అంటే 5. 2 + 3 5 అని చెప్పాం. అలాగే 5 రూపీస్లో 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి. 2 రూపీస్ కాయిన్స్ 2, 1 రూపీ కాయిన్ 1, 5 రూపీస్ అవుతుంది. అలాగే 1 రూపీ కాయిన్స్ 5 ఉన్నాయనుకోండి, టోటల్ ఎంత అవుతుంది? 5 రూపీస్. ఇలాగా డిఫరెంట్గా ఆలోచించాలి ఒక ప్రాబ్లమ్ని. అదే సీక్రెట్ ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ వేరియస్ ఫార్ములాస్ అంటాం.
ఇలా చాలా చాలా రకాలుగా అప్లై చేసామనుకోండి, అప్పుడు దాన్ని చదవక్కర్లే, గుర్తుండిపోద్ది. ఓకేనా? నెక్స్ట్, స్టూడెంట్ నెంబర్ 5. విచ్ హ్యాస్ బీన్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? ఏ రోజు మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ డే అయింది చెప్తారా ప్లీజ్? కలాం సార్ answered this question. I once worked with doctors who were making calipers for polio affected persons. When children were given those lightweight calipers, they started running. They could even pedal cycles. The sight of happiness on their faces was bliss to me. నేను ఒకసారి డాక్టర్స్తో కలిసి పనిచేశాను. వాళ్ళు ఏం తయారు చేశారంటే, ఈ ఫోటోలో చూసారా, కాళ్ళకి స్టాండ్స్లా ఉన్నాయి చూసారా, అవి పోలియో ఎఫెక్ట్ అయిన పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి నడవలేరు కదా, ఆ నడవడానికి వీలుగా స్టాండ్స్ కాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ స్టాండ్స్ని తయారు చేయడం చేశారనమాట. ఆ తయారు చేసిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిల్డ్రన్ అవి వేసుకొని పరిగెట్టారు, రన్నింగ్ చేశారు. దే కుడ్ ఈవెన్ పెడల్ సైకిల్స్, అవి పెడల్ సైకిల్స్తో అంటే వీల్ చైర్స్ ఉంటాయి కదా, ఆ టైపు సైకిల్స్ కూడా వేసుకొని కొంతమంది ఆ రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు. అప్పుడు వాళ్ళ కళ్ళల్లోని ఆనందం నేను చాలా చూసాను తెలుసా. ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. బ్లిస్ అంటే హ్యాపీనెస్, అలాగే క్యాలిపర్స్ అంటే పెడల్ లెగ్స్, అంటే లైట్ వెయిట్ లాంటి లెగ్స్ అన్నమాట, తయారు చేసిన లెగ్స్, అవి క్యాలిపర్స్. చూసారా? అంటే మనం 2 కాళ్ళు ఉండి అందరం పరిగెట్టేస్తాం, ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ అందరికీ కాళ్ళు లేవు కదా, అక్కడ పోలియో ఎఫెక్టెడ్ చిల్డ్రన్ కదా ఉన్నారు, వాళ్ళు పరిగెట్టలేరు కదా. అప్పుడు ఈ క్యాలిపర్స్ వేసుకొని వీల్ చైర్స్తో కూడా కొంతమంది అలా పరిగెట్టారు. వాళ్ళు పరిగెడుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ కళ్ళలోని ఆనందం, నేను పరిగెట్టగలను అనే హ్యాపీనెస్ని వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు నాకు ఇంక మనసులో అలా ఉండిపోయింది. అది బాగుందా? ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇది చేద్దాం, మిగతావి చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. Like and share, subscribe.